భారత రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ శిల్పి, రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఎంతో ప్రయాసపడి చర్చలు జరిపి రూపొందించి ప్రజలకు అందించాడు. భారత రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 తారీఖున అంతవరకున్న మనువాద సంస్కృతిని తిరస్కరించి దాన్ని కాల్చి బూడిద చేసి భారత ప్రజలకి స్వాతంత్రం మరియు ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం ఇచ్చి ఆత్మ గౌరవాన్ని ఎగరవేశాడు జనవరి 26న 1950న. అంతకుముందు కట్టుబానిసలుగా చేసిన వారు మనల్ని మనువాదులు మనుస్మృతి అనే గ్రంథాన్ని చూపి తిరిగి మనువాదులు అదే గ్రంథాన్ని భారత రాజ్యాంగ స్థానంలో తీసుకురావాలని హిందువులను రెచ్చగొడుతున్నారు. భారత రాజ్యాంగ స్థానంలో తీసుకుని రావాలని హిందువులను రెచ్చగొడుతున్నారు మనువాదులు. తీవ్రంగా వ్యతిరేకిద్దాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ప్రపంచంలోనే ఉన్నతమైన రాజ్యాంగం మనది. సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం మనది. ఆత్మగౌరవం ఎగిరేసిన రోజు జనవరి 26, 1950న కలిసి కట్టుగా పోరాటం చేద్దాం. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.